అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్, మనము చైనా మీద నిజంగానే అంత కోపంగా ఉన్నామా? ఇప్పుడు గుల్వాంలో మన వాళ్ళను చాలామంది కొట్టి చంపినారు, వాళ్ళ మిలిటరీ మన వాళ్ళు చనిపోయినారు కూడా. ఇంకా మనకెంతో బాధ అయింది కూడా. ఆ తర్వాత మనంతా చైనాని బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాము. అది అయిందా? అది అసలు సాధ్యపడ్డదా? అసలు మనం ఆ చిత్తశుద్ధి అనేది మనకు ఉందా అని కనుక చూస్తే కష్టం అనేది చెప్పాలి. పర్సనల్గా చూసుకుంటే కూడా మా ఇంట్లో ఎన్నో చైనీస్ వస్తువులు ఉంటాయి. సో ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే అసలు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే, ఇండివిజువల్గా మనం కొన్నిటిని మనకు దొరకకో ఏదో ఒక సిచ్యువేషన్ తోటి అనుకుంటాం. మరి దేశానికి ఏమైంది? దేశం ఏం చేస్తుందంటే, ప్రజలారా ఇది ఒకసారి చూడండి, మీకు విషయం చూపిస్తా. ఇది ఇవాళ ట్వీట్ చేసిండ్రు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఓవైసీ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు ప్యాంగ్యాంగ్ అని ఒక చిన్న లేక్ ఉంటుంది. ప్యాంగ్యాంగ్ అని ఎక్కడ మన మన లడాక్ దగ్గర ఈ లేక్ పేరు ప్యాంగ్యాంగ్. అయితే ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఇప్పుడు నార్త్ సౌత్, ఈ లెట్స్ ఇది మనకు అనుకుందాము, ఇది లేక్ ఇక్కడ నార్త్ ఎండ్ నుంచి ఇక్కడ సౌత్ ఎండ్కి అనుకుంటే కనుక దీనిలో మొత్తం బ్రిడ్జ్ కట్టిల్లు. ఎవరు? చైనీస్. బ్రిడ్జ్ కడితే వాళ్ళకు రాకపోకలు ఇక ఈజీ అవుతాయి, వాళ్ళ మిలిటరీ కోసం రాకపోకలు ఈజీ అవుతాయి. ఆయన అదే చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇది కన్స్ట్రక్షన్ 25 కిలోమీటర్స్ ఎలాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్. 25 కిలోమీటర్ మేరత ఆ బ్రిడ్జ్ కట్టినారు అనమాట. అంత పెద్ద కట్టినని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. సో దీని ఎప్పుడు ఇది చూడండి, జూలై 9th 7:43 AM, జూలై 9th 2:12 PM. అంటే ఒక రోడ్ వే, ఒక యాక్టివిటీ, ఒక షోర్ వే. ఇక్కడ ఏమేమి మూవ్ కావాలన్నా అవన్నీ మూవ్ అవుతున్నాయి. ఇట్లా వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జ్, ఈ టనెల్, ఇవన్నిటి నుంచి ఓకే. నార్త్ ఎండ్ వెహికల్స్ క్లస్టర్డ్ ఎట్ నార్త్ ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్. సో నార్త్ ఎండ్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి చూపిస్తుండ్రు. ఇది నేను చెప్పింది కాదు, ఇది అసదుద్దీన్ ఓవైసీ గారు శాటిలైట్ నుంచి తీసుకున్న ఇమేజ్. ఇది శాటిలైట్ నుంచి ఇమేజ్ తీసుకొని ఆయన చూపిస్తూ ఉండరు. ఇది 400 మీటర్ బ్రిడ్జ్ 2022లోనే వచ్చింది. అప్పటి నుంచి మన మిలిటరీ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నారు. మన మిలిటరీ వాళ్ళు నిజంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే, అసలు ఏం లేదు, చైనా లేదు, రానే లేదు, ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు. దానికి తోడుగా ఇంక కొన్ని డేటా ఉంటాయి. ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడుతున్నాం అనుకో, ఎట్లయిపోయిందంటే ఇవాళ రేపు ఆ ట్రోలర్స్ బాగా భయంకరంగా తయారైనరు. సరే, తయారైనరు, వాళ్ళు మాలినంతే పర్వాలేదు, దేశం కోసం కూడా ఏదో ఒకటి చూడొచ్చు కదా. ఇప్పుడు మనం అందరం దేశానికి శత్రువులం కాదు కదా, మన ఏదో నమ్మక ద్రోహులం కాదు కదా దేశానికి. మనం కూడా మనంత ప్రయత్నం దేశానికి చేద్దాం అనుకున్న వాళ్ళమే కదా. మరి అట్లాంటప్పుడు ఇక మన మీద కూడా ట్రోల్స్ మొదలు పెడతారు, ఓ పర్సనల్ ఎజెండా వేసుకొని వస్తారు, ఓ దుకాణం మొదలు పెడతారు. దానికి నేను అక్కడిక్కడ చూసిన, నేను వీడియో మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది కూడా చూసినాను. ఆయన వీడియోలో ఆయన అదే బాధపడతా ఉండు, ఈ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉంటారు, ఏదో దేశం కోసం చెప్దామంటే ఇంకా అన్న టైప్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ట్రోలర్స్ వాస్తవాన్ని తెలుసుకొని, మీరు బీజేపీయా లేకుంటే కాంగ్రెసా, లేకుంటే నేను కాంగ్రెసా, ఇంకా నేను బీజేపీ అనేది కాకుండా, ఈ దేశానికి ఏమన్నా ఉపయోగపడతాడా అనే ఆలోచన, ఈ టాపిక్ ఏమన్నా ఉపయోగపడుతుందా దేశానికి అనే ఆలోచన ఉండి ట్రోల్ చేయండి, పర్వాలేదు. అప్పుడు మనం ఎవరు తప్పు చేసినా కూడా మనం ఆ తప్పును అంగీకరించాలి, దాని నుంచి ముందుకు పోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తుండ్రు ఈ సోకాల్డ్ బీజేపీ వాళ్ళని కనుక చూస్తే, ఇగో ఈ హిండన్బర్గ్ రిపోర్ట్ అప్పుడు రామ్ జెత్మలానీ గారి కొడుకు మహేష్ జెత్మలానీ ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు ఇలా చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ మొత్తం ఇదంతా దొంగలెక్క నడుస్తున్నాయి, ఇదంతా చైనీస్ ఇన్వాల్వ్మెంట్ చేయబట్టే వచ్చిందని చెప్పేసి అసలు ఈ క్రైమ్ని తీసుకుపోయి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిండండి ఆయన. అసలు ఇంకా ఈ కామెడీ వీళ్ళ నాన్నేమో బాధపడిపోయింది. అసలు ఇంకొక వీడియోలో ఎన్నో చూసిన, వీళ్ళ నాన్న బాధపడిపోయింది, నేను బీజేపీకి సపోర్ట్ చేయడం తప్పు జరిగిందని చెప్పి. ఈ వ్యక్తి మాత్రం ఇది తీసుకొని వచ్చేసిండు. ఈ లాయర్ ఏం చేసుకొని వచ్చిందంటే, ఏం చెప్పిన ప్రకారం ఇది నా మాటలు కాదు, చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హిండన్బర్గ్ రిపోర్ట్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, సీనియర్ లాయర్ జెట్మలానీ క్లెయిమ్ టర్న్స్ అడానీ సాగా ఇంటూ ఏ స్పై థ్రిల్లర్. సో ఆయన ఇది చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఏమన్నట్టంటే, ఈ హిండన్బర్గ్ రిపోర్ట్ అనేది ఒక చైనీస్ ఇన్వాల్వ్మెంట్ తోటి అయిన రిపోర్టు, అందులో విషయం లేదు, అది దొంగ రిపోర్ట్ అనే టైప్లో ఆయన తయారు చేసుకొచ్చిండ్రు. దీంతో అదాని గారు ఇక్కడ ఆగలేదు, ఇంకో స్టెప్ ముందుకేసిండ్రు. ఇంకా వాళ్ళకి అసలు వీసాలు కావాలి, వీసాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళతోటి పెద్ద కథ ఏమో నడిచింది అనుకోరాదు. చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్ థింగ్. ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ సోలార్ బిజినెస్, అదానికి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది అనమాట.
ఈ సోలార్ బిజినెస్కి గవర్నమెంట్ అప్రూవల్ నుంచి ఒక 30 మంది చైనీస్ ఇంజనీర్లు కావాలి నాకు అని చెప్పి చెప్పుకొచ్చింది. ఇంతకంటే ముందు ఇది 5 months ఉంటుండే అనుకుంటా. ఐ థింక్ ఇట్ వాజ్ 5 months ఆఫ్ ప్రాసెస్ ఫర్ ద ఇంజనీరింగ్ సప్లై. ఇక ఈయన వచ్చిన తర్వాత ఈయన కోసం అవసరం కోసం 1 నెలకు మారింది ఈ ప్రాసెసింగ్ మొత్తం టైం పీరియడ్ అంతా. సో అంటే ఇది ఎవరితో పార్ట్నర్ చేస్తుండ్రు, ఏం పార్ట్నర్ చేస్తుండ్రు, ఎట్లాంటి పార్ట్నర్షిప్లు చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. ఇక వాళ్ళ నచ్చిన లెక్కలు ఇక మనం ఆపడానికి ఏం లేదురా. ఇది ఎవరికి అంటే ఇగో ఈ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ, ఇది కూడా ఏదో గుజరాత్దే అయి ఉంటుంది. ఇది ఎన్ని గిగావాట్, ఇగో 10 gigawatt అని చెప్పి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ బై 2027. ఎక్కడ ఇది? కచ్, గుజరాత్ దగ్గర. దీని ఇన్వెస్ట్మెంట్ ఒక 25,000 కోట్లు. ఓకే, సో కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఒక 25,000 కోట్లు పెట్టి సోలార్ ప్లాంట్ కడుతుండ్రు. ఆ సోలార్ ప్లాంట్కి ఇంజనీర్లు చైనా నుంచి కావాలి. వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని పేపర్ వర్కులు కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సో ప్రజలారా, నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు చూడండి, ఎవరు ఎట్లాంటిది మాట్లాడుతుండ్రు, అసలు పాలకులు ఎట్లాంటి మాట్లాడుతుండ్రు, అది మాట్లాడే దాంట్లో నిజం ఉంటుందా ఉంటలేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇక కొంతమంది ట్రోలర్స్ అంధభక్తుల్లాగా ఉండకుండా దేశానికి ఇది నిజంగానే మంచిదా కాదా అని చూడండి. ఊరికే పైసలన్నీ తీసుకుపోయి అంబానీ అదానికి పెట్టేసి మిగతా వాళ్ళందరూ పేదరికంలో బతకనియా? మరి అది కరెక్టా? మీకు కరెక్ట్ అనిపిస్తే ట్రోల్ చేసుకుంటూ ఉండండి, ఏం పర్వాలేదు, దానివల్ల భారీ నష్టాలు ఏం జరగవులే. కానీ చెప్తున్నాను, ఉన్నదంతా తీసుకుపోయి వాళ్ళిద్దరు ఇంకా చేసుకుంటూ కూడా పెళ్ళి ఎట్లా పడితే అట్లా చేసుకుంటాడు, మంచిగా బాటహాసంగా చేసుకుంటాడు, జేబులకి వెళ్ళి కూడా పైసలు పెట్టాడు. మళ్ళీ ఆడ ట్యాక్సులు కట్టాల్సిన బొమ్మాయి ట్యాక్సులు ఏం కట్టకుండా పెళ్ళిని మాత్రం బలంగా చేసుకుంటారు వాళ్ళు. ఇవి ఇంకోడేమో మొత్తం పైసలు ఎత్తుకుపోతూ ఉండు. ఆడ చైనీస్ని కూడా పట్టుకొచ్చి మొత్తం ఎత్తుకుపోతూ ఉండు. మరి వానికి సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే మరి ప్రభుత్వం కాదా? ఆలోచించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.